చెప్పండి. ఇటీవల కాలం వైసీపీ కార్యకర్తపై టీడీపీ వాళ్ళు దాడి చేశారంటూ ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కానివ్వండి, అలానే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారిని మాట్లాడటం జరిగింది. దాని మీద మీరేమంటారు? వాళ్ళ కార్యకర్త మీద దాడి జరిగింది అనేది పాపం మాకు తెలీదు, వాస్తవమే. కానీ దాడి చేసింది ఎవరు? వాళ్ళోళ్లే, వాళ్ళ బంధువులే. వాళ్ళకి ల్యాండ్ ప్రాపర్టీ విషయంలో గొడవలుండి వాళ్ళ సొంత కుటుంబంలో వాళ్ళు గొడవలు వేసుకొని కొట్టుకున్నారు. పాపం చక్కని కథ అల్లాడు కాకాండి గోవర్ధన్ రెడ్డి. యూనివర్సిటీలో పట్టా ఒకటే తీసుకున్నాము, డిగ్రీ పట్టా అనుకున్నాము మేము గోవర్ధన్ రెడ్డి గారిని. కానీ కథలు అల్లటం కూడా నేర్చుకున్నాడు. మరి నీకు టైం ఎక్కడదయ్యా గోవర్ధన్ రెడ్డి కథలు అల్లేదానికి? మీరెంతసేపటికి కక్ష సాధింపు చర్యలు చేసేదానికే మీ యొక్క 5 సంవత్సరాలు గడిచిపోయిందే. ఈ రోజు వెనకటికి వంకర టింకర కాయలు ఏంది అట్లా ఉన్నాయి అని అడిగారంటే అట్లా ఉంది మీ పరిస్థితి. కేసులు పెట్టించే దానిలో మీరు దిట్ట, కోర్టులో కాగితాలు ఎత్తుకోబోయే దానిలో మీరు ఆణిముత్యం. లిక్కర్ మాఫియాలో మీరు ఇంకా వజ్రం తునక. గ్రావెల్ దోచుకోవటంలో ఇక మీకు చెప్పనవసరం లేదు. తోడేరు నుంచి నేనే నియంతని, నేనే సామంతరాజుని, నేనే శాశ్వతంగా పరిపాలిస్తామనే విధంగా పరిపాలించావు. ఒక తోటి ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మంత్రి అని కూడా చూడకుండా సోమిరెడ్డి గారిని ఎలాంటి వ్యక్తిత్వ దూషణ చేశారో, ఎలాగ బాడీ షేమింగ్ చేశారో మీరు ఒకసారి బుద్ధి తెచ్చుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలని చెప్పని అడుగుతున్నా. మీరు మర్చిపోయారేమో, వెంకటాచలంలో ఒక సర్పంచ్ మీ అనుచరుడు అతనితో ఎలాంటి భాష మాట్లాడించారో ఆ రోజు సోమిరెడ్డిని మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఇకపోతే చరిత్రలో ఒక నిరసన తెలుపుతుంటే ఇజ్రాయెల్ను పంపించిన ఘన చరిత్ర ఎవరికన్నా ఉండిపోతుంటే ముందుగా రాబోయే రోజుల్లో గాని ముందు రోజుల్లో గాని ఒక్క కాకాని గోవర్ధన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఇక ఆయన మంత్రిగా గతంలో మన నారాయణ గారు ఉన్నప్పుడు ఆయన సలాం జీ హుజూర్ అంటూ వచ్చి నీ పనులు ఎన్ని చేయించుకున్నావో గోవర్ధన్ రెడ్డి మర్చిపోయావా అని అడుగుతున్నా. మా నారాయణ గారికి తెలిసింది ఒకటే, పని చేయటం. అది శత్రువు వచ్చినా సరే, మిత్రుడు వచ్చినా సరే, నెల్లూరులో ఆయనకు చేతనైన పని చేయటం ఒకటే తెలుసు. ఇంకపోతే ఆయన వ్యక్తిత్వ దూషణ చేయడు, వ్యక్తిని విమర్శించడు. ఆయన మీద రాళ్ళు ఇసురుతున్నా కూడా ఆయన ఇలా తుడుచుకొని పాపం వెళ్ళిపోతాడు. ఒకవేళ మీరు ఒక చెంప కొట్టాలని చూసిన రెండో చెంప చూపించిపోయేటువంటి వ్యక్తి మా నారాయణ గారు. మమ్మల్ని మాకు దెబ్బలు తగిలితే వచ్చి చూడరు ఆయన. ఎందుకంటే మమ్మల్ని అది ఎంకరేజ్ చేసినట్టుండేది. అంటే ఆయన మనసుకి, ఆయన పెరిగిన నేచర్కి, ఆయన వృద్ధిలో వచ్చిన విధానానికి ఇవి సెట్టు కావు గొడవలు. మీరు చెప్తే ఎట్లా గోవర్ధన్ రెడ్డి గారు? సిగ్గు తెచ్చుకోండి. ఇకపోతే పాపం రాననుకున్నారా, రాలేననుకున్నారా అనే డైలాగును గుర్తు తెచ్చే విధంగా అనిల్ భయ్య ఆ డైలాగులు కొడుతున్నాడు. నువ్వు రావాలని, నువ్వు వస్తావని ఎదురు చూస్తున్న వాళ్ళం మేము ఎంతో ఆశతో. కానీ మా ఆశ నెరవేర్చే విధానం మా నారాయణ గారు ఒప్పుకోరు. ఏం చెప్తున్నావు? చింత చచ్చినా పులుపు సావలేదా నీకు? 5 ఏళ్ల తర్వాత వస్తాం, లేదా 10 ఏళ్ల తర్వాత వస్తాం, లేదా జైలుకు పోయినా వస్తాం. మేము మీ అంతా చూస్తాం. మీరు మాత్రం షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు వచ్చిపోతారు. ఏమి మీ అమ్మ కాల జ్ఞానం చదివిందా? నీకు చెవులో వచ్చి ఆయన ఏమన్నా యమధర్మరాజు చెప్పాడు నిన్ను శాశ్వతంగా ఉంచుతామని చెప్పేసి. ఎవరు కూడా పోతా రోడ్డు మీద చచ్చిపోతావో ఏమో మాకు తెలియదు, నీ నోరు పడిపోద్దో ఏమో మాకు తెలియదు. ఈ రోజు వచ్చే అలాంటి భారీ డైలాగులు ఎందుకు తమ్ముడు? ఏదో పాపం కొంతకాలం రెస్ట్ తీసుకుంటానంటున్నావు, ప్రశాంతంగా ఫ్యామిలీతో గడుపుతానంటున్నావు. అది చూసుకో. నీ ఆస్తులు ఎలా కాపాడుకోవాలో చూసుకో. తర్వాత నువ్వు చెప్పినవన్నీ కూడా జరుగుతాయో జరగవో కలగంట నిద్రపో. అంతేకాని మీరు ఇకనైనా కూడా మానుకోవాలి. నేను చెప్పా, నర్తకి సెంటర్ లో 10 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని తొడగొట్టి చెప్పా. అదే నువ్వు ఒక్క నియోజకవర్గం గెలిపించినా నేను నర్తకి సెంటర్ లో ఊరేసుకునేదానికి సిద్ధమా? నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడిగా. వదిలిపెట్టిపోయేదానికి రాజకీయాలు ఎడబోతున్నావు నువ్వా? రుచి మరిగిన మా అక్క చెల్లెమ్మ చెప్పింది, ఎంత డిక్కీ బలిసిన కోడి అంట మటన్ కొట్టులోకి వెళ్ళిందంట. అట్టా అన్ని బలిసి వస్తున్నారు. మీరెందుకు పోతారు? ఇంకో విషయం ఏంటంటే మేమెవరిని ఆహ్వానించబడలేదు. మీరే ఎప్పుడెప్పుడు వద్దామా, కాళ్ళు పట్టుకుందామా, ఏళ్ళు పట్టుకుందామా, మేం పట్టుకొని వద్దామా అని చెప్పని మీ ఆస్తులు కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఇకనైనా కూడా నువ్వు మా నోరు అదుపులో పెట్టుకొని బుద్ధి మాటలు మాట్లాడితే బుద్ధిగా ఉండమని చెప్తున్నాను. సాకేష్ అనే వ్యక్తికి కొట్లాట జరిగిందని పరామర్శించడానికి
చంద్రశేఖర్ గారు, గోవర్ధన్ రెడ్డి గారు వెళ్ళారు, బాగానే ఉంది. వెళ్ళారు, పరామర్శించారు, బాగానే ఉంది. పరామర్శించి కొట్లాట, వాళ్ళ ఫ్యామిలీలో కొట్లాటలు జరిగితే దానికి ఎవరు బాధ్యులు? తెలుగుదేశం పార్టీ బాధ్యుల, నారాయణ సార్ బాధ్యుల? ఎవరు బాధ్యులను మీరు అక్కడికి వెళ్ళారు? కొట్లాటకి వెళ్ళి మీరు పరామర్శించిన వాళ్ళు, పరామర్శించడానికి కొట్లాటలకు జరిగింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొట్టుకున్నారు. వాళ్ళు కొట్టుకున్న వారిని మీరు పరామర్శించారు, అది పద్ధతిగా ఉంటుంది. మీరు వెళ్ళి అక్కడ ఏం చేసి వచ్చారు? గోవర్ధన్ రెడ్డి గారు, ముందు మీకే చెప్తున్నా నేను, మీరేం చెప్తున్నారు? నారాయణ సార్ విమర్శిస్తున్నారు. నారాయణ సార్ విమర్శించే అంత కేటగిరీ మీకు లేదు. మీరు అయ్యుండొచ్చు, ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ అయ్యుండొచ్చు, దానికైతే మేము కాదనడం లేదు. కానీ నీకు సంస్కారం లేదు. ఒక మినిస్టర్ గా పోయినా కూడా నీకు ఆలోచించే శక్తి లేదు. నువ్వు అక్కడికి పోయిన విషయం ఏంది? మాట్లాడే విషయం ఏంది? నువ్వు నారాయణ సారు ప్రోత్సహించి పంపించడం ఏంది? అసలు నారాయణ సార్కి అవి అలవాటు లేదు. ఒకవేళ పొరపాట్లు మేమేమన్నా తప్పుగా మాట్లాడినా కూడా మాకు కూడా సంజయ్ చెప్పడైనా మాకు సపోర్ట్ ఇవ్వడు. మీకేమన్నా జరిగితే నా దగ్గరికి రండి, నేను చెప్తాను మీకు, మిమ్మల్ని మధ్యస్థం చేసి మిమ్మల్ని కలుపుతాను, అంతేగాని మీరు గొడవలు పెట్టుకోబాకండి అని చెప్పే వ్యక్తి మన నారాయణ సారు. కానీ మీరు నారాయణ సార్ గురించే మీరు మాట్లాడుతున్నారంటే మీకు అసలు మానవత్వం అనేది లేదు. నెక్స్ట్ చంద్రశేఖర్ గారు, మీరు ఒక టీచర్ అయ్యుండి మీరు ఇంకా న్యాయబద్ధంగా మాట్లాడాలా, పిల్లలకి అనుసరించి మాట్లాడే విధంగా మీరు మాట్లాడాలి. మీరు ఈ కొట్లాటకి వెళ్ళి మీరేమిస్తున్నారు? స్టూడెంట్స్ కి ఏమిస్తున్నారు? కొట్లాటకి వెళ్ళమనే ఇదే ఇస్తున్నారు. మీరు వాళ్ళకి ఒక సమాచారం వాళ్ళకి ఏమందిస్తున్నారంటే మీరు చదువులు అవసరం లేదు, కొట్లాటకి వెళ్ళండి. గోవర్ధన్ రెడ్డి నేను వచ్చి మీకు విమర్శించి మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు. మనం ఈ మధ్య తరచూ వార్తలు చూస్తుంటే వార్తల్లోకి ఇంకా రాలేదేంటి, ఏం సబ్జెక్టు లేదేమో, ఖాళీగా ఉన్నాడు అని అనుకుంటా ఉన్నా. అన్న రానే వచ్చేసాడు బయటికి. ఏం చెప్తున్నావు అనిల్ అన్న? జైలుకి వెళ్ళొచ్చాక కూడా నువ్వు యువకుడివి, ఉత్సాహవంతుడివి, యాక్టివ్ గా ఉన్నావు. నువ్వు ఏమైనా పని చేస్తే జైలుకి వెళ్ళొచ్చినా కూడా ప్రజలు నిన్ను ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నావా? సరే అన్న, అట్టే కూడా ఉన్నావు. కానీ నేను ఒక మాట ఏం చెప్పదలుచుకున్నాను అంటే, మీరు రాజకీయం కంటే బెట్టింగ్లు రాసుకునేదానికే పనికొస్తారు, టీఎంగల దగ్గర కూర్చొని తొడలు కొట్టుకునేదానికే పనికొస్తారు అన్నది మా మహిళగా నా ఉద్దేశము. నేనేం చెప్తున్నాను అంటే, మీరు మీ వరకు మాట్లాడుకోండి, ఏం మాట్లాడాలన్నా. కానీ ఇక్కడ నెల్లూరు రాజకీయంలో రాజకీయాన్ని మార్చేదానికి వచ్చిన నారాయణ గారి గురించి, బీబీఆర్ గారి గురించి మీరు మాట్లాడే అంత అర్హత లేదు అన్నది మీకు నేను తెలియజేస్తున్నా. ఎందుకు అంటే, మీరేం చేశారన్నా? 5 ఏళ్ళు ఏం చేశారు? ఏమీ చేయలే. పిల్లలకి బూతులు నేర్పించారు. కానీ ఎంతో చదువుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందిన వ్యక్తులు ఈ రోజు నెల్లూరుని పరిపాలించేందుకు వస్తే వాళ్ళని మీరు విమర్శిస్తూ మళ్ళీ న్యూస్లోకి ఏ విధంగా, ఎలా నేను ముందుకెళ్లాలా, నా రాజకీయం ఎలా ఉంటుందా అని భయపడుతూ రోజు భయపడుతూ బయటకు వస్తున్న మీరు కూడా మాట్లాడితే ఏందన్నా? పోండి, మళ్ళీ రండి, మళ్ళీ పాలించాలన్న కోరికతో రోజు కలలు గంట నిద్రపోతూ ఉండండి, నిద్ర లేస్తూ ఉండండి. అంతే తప్పితే మీ కళలు మాత్రం మళ్ళీ మీరు అధికారంలోకి రావటం మాత్రం జరగదని మీరే చెప్తున్నారు. మీరు గతంలో 5 సంవత్సరాల్లో తప్పులు చేయబట్టే మేము వెళ్తే ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు 10 సంవత్సరాలు జైల్లో ఉండొస్తానేమో అని మీరే చెప్తున్నారు. మీరే ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీరే చెప్తున్నారు.